నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్ మూసాపేట్ వై జంక్షన్. ఈరోజు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో రెడీగా ఉన్నాను. నేను ఈరోజు ఎపిసోడ్లో చూపించబోతున్నవి కంచి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి. చాలా వండర్ఫుల్గా మంచి మంచి డిజైన్స్లో వచ్చాయి. మీకు ఏ శారీ అయినా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మీరు ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. అలా కాకుండా ఇంకా హ్యూజ్ కలెక్షన్ చూడాలనుకునే వాళ్ళు ఇంకా డిఫరెంట్ పట్టు వెరైటీస్ కావచ్చు, ఫ్యాన్సీ వెరైటీస్ కావచ్చు, కిడ్స్, లేడీస్, అలాగే జెంట్స్ వేర్లో కూడా పార్టీ వేర్, ఎథ్నిక్ వేర్, రెగ్యులర్ వేర్ ఇలా అన్ని కలెక్షన్స్ చూడాలనుకుంటే డిఫరెంట్ ఆఫర్స్ని కూడా చెక్ చేసి పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా మా షోరూమ్కి విజిట్ చేయండి. మాకు మరొక షోరూమ్ కూడా ఉంది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. మీరు ఎక్కడికైనా విజిట్ చేయొచ్చు. ఇది ఒక ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో ఉంటుంది. అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి. యాక్సెసరీస్, జ్యువెలరీ ఇలాంటి ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా లేట్ లేకుండా ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం చూస్తున్న ఈ శారీ వచ్చేసి కంచి డిజిటల్ ప్రింటెడ్లో వస్తుందండి. ఇది చాలామందికి ఇలాంటివి చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మంచి ట్రెడిషనల్ టచ్తో పాటుగా ఒక మోడర్న్ ఆర్ట్ కూడా ఉంటుంది కాబట్టి. ఎస్పెషల్లీ ఏంటంటే బిగ్ బోర్డర్స్ కాన్సెప్ట్లో వచ్చింది. బోర్డర్స్ అన్నీ కూడా మనకి బిగ్ బోర్డర్స్ వస్తాయి అండ్ చాలా కలర్ఫుల్గా డిజిటల్ ప్రింట్లో వస్తుంది. కంచి పట్టు వెరైటీ ఇది. దీంట్లో పైన బోర్డర్ మనకి కొంచెం సింపుల్గా ఉంటుంది కానీ కింద బోర్డర్ మాత్రం మంచి కాంట్రాస్ట్ రెడ్ షేడ్లో తీసుకున్నారు. దాని మీద అంతా గోల్డెన్ జరీ వచ్చింది. మిగతా శారీ అంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, బేస్ కలర్ వచ్చేసి బేజ్, దాని మీద డిజిటల్ ప్రింట్స్ అంటే మల్టీ కలర్స్లో ఆ డిజిటల్ ప్రింట్స్ అన్నీ వస్తాయి. మనకి చూడొచ్చు మంచి కలర్స్ ఉన్నాయి. మెయిన్గా అయితే కొంచెం ఆరెంజ్, గ్రీన్ ఇలాంటి అన్ని కలర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. కాంట్రాస్ట్ వచ్చేసరికి అది థిక్ కలరే వచ్చింది. అంటే లైట్ కలర్ మీద మనకి కాంట్రాస్ట్ డార్క్ రెడ్ కలర్లో తీసుకున్నారు. ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. దీనికి మనకి ఇది పళ్ళు అండి. ఇది ఏంటంటే మనకి రెడ్, పింక్, డార్క్ టమాటో పింక్ ఎలా అయితే ఉంటుంది రెడ్ ఆ షేడ్లోకి వస్తుంది. అంటే కల్నేత ఉంది కాబట్టి వన్ సైడ్ నుంచి కొంచెం డార్క్ పింక్, ఇంకొక సైడ్ నుంచి కొద్దిగా రెడ్ షేడ్ కనిపిస్తుంటుంది. ఇదేమో పళ్ళు చూసారు కదా, మొత్తం మ్యాంగో డిజైన్ అలాగే లీఫీ డిజైన్ అన్నీ కలిపి మొత్తం గోల్డెన్ జరీలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదేమో బ్లౌజ్ డార్క్ కలర్లో ఉంది కదా, మంచి షైనింగ్తో ఉంటుంది. 2 సైడ్స్ ఈ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. 1 సైడ్ బిగ్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. మీకు కావాల్సిన మంచి వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. దీని మీద చాలా బాగా సెట్ అవుతుంది. మీకు ఏదైనా ఫంక్షన్ ఉంటే కనుక చాలా ఎక్సలెంట్గా డిఫరెంట్గా ఉంటుంది. చూడగానే ఒక మంచి డిజైనర్ లుక్ కనిపిస్తుంది అన్నమాట ఇలాంటి శారీస్ అయితే. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు ఇదే కంచిలో డిజిటల్ ప్రింటెడ్లో మరొక శారీ చూస్తున్నాము. బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది. ఇందాక శారీ కంటే కూడా ఇది ఇంకొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా వచ్చేసి మనకి బేస్ అనేది కొంచెం లైట్ కలర్లోనే ఉంది కానీ ఆనియన్ పింక్ ఆ షేడ్. మిగతా అంతా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బ్యూటిఫుల్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి కదా డిజిటల్ ప్రింట్లో. ఈ బ్యూటిఫుల్ ప్రింట్స్ త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి కొంచెం బిగ్ సైజులోనే డిజిటల్ ప్రింట్స్ అనేవి ఉంటాయి. ఒక ఐడల్ కాన్సెప్ట్లో తీసుకున్నారన్నమాట. డిఫరెంట్ ఐడల్స్, ఉమెన్ ఐడల్స్ కనిపిస్తున్నాయి మనకి దీని మీద. ఇవి అన్ని మల్టీ కలర్స్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటుగానే త్రూఅవుట్ శారీ అంతా కూడా గోల్డెన్ జరీ ఒక క్రీపర్ లాంటి వర్క్ కూడా ఇచ్చారు. సో రెండు కూడా దీని మీద మనకి బాగా హైలైట్ అవుతున్నాయి. 2 సైడ్స్ బార్డర్ విషయానికి వస్తే కనుక పైన కొంచెం సింపుల్గా గోల్డెన్ జరీతో కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. కింద బిగ్ బార్డర్ అని చెప్పాను కదా, ఇది ఆల్మోస్ట్ ఒక 14-15 ఇంచెస్ బిగ్ బార్డర్ ఉంటుంది. మొత్తం అంతా మధ్యలో కడ్డీ, 2 సైడ్స్ ఏమో గోల్డెన్ జరీతో క్రీపర్ టైప్లో డిజైను. కాంట్రాస్ట్ వచ్చేసి పింక్, మంచి పింక్ కలర్. ఇదంతా మనకి ఎక్కువగా ఆనియన్ పింక్ ప్లస్ గ్రీన్ ఈ షేడ్స్ కనిపిస్తున్నాయి. కాంట్రాస్ట్ పింక్లో ఉంది. ఇది ఫ్రంట్ లుక్. దీనికి మనం కాంట్రాస్ట్లో ఇక్కడ పళ్ళు చూస్తున్నాము. పళ్ళు మీద క్రాస్ లైన్స్ ప్లస్ ఒక ఫ్లోరల్ బంచెస్ లాంటివి తీసుకున్నారు విత్ గోల్డెన్ జరీ. కాంట్రాస్ట్ పింక్ వస్తుంది. ఈ పింక్ కలర్ ఎలా ఉంది అంటే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది, కరెక్ట్ కలరు. మంచి పింక్ కలర్, మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. మంచి వర్క్ చేయించుకుంటే ఇది కూడా చాలా మంచి ఎక్సలెంట్ పీస్ అవుతుందండి శారీ. ఓవరాల్గా ఏంటంటే చాలా హెవీ లుక్ కనిపించాలి డిజిటల్ ప్రింట్లో అనుకుంటే మీరు ఈ శారీకి వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇది ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి.
ఇప్పటి వరకు చూసినవి ఏంటంటే కొంచెం లైటర్ షేడ్లో చూసాము. ఇది బేస్ వచ్చేసి డార్క్ కలర్, డార్క్ నేవీ బ్లూ, దాని మీద అంతా సిల్వర్ జరీ కాంబినేషను, కాంట్రాస్ట్లో బోర్డర్స్ ఏమో పింక్ కలర్, దానికి గోల్డెన్ జరీ ఇచ్చారు. ఇలాగా మనకి చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ డిజిటల్ ప్రింట్స్ చూస్తే కనుక ఇది ఒక డిఫరెంట్ సర్కిల్ టైప్ డిజైన్ తీసుకున్నారు. అందులో మనకి ఏంటంటే ఈ డిజైన్ కూడా డీటెయిల్గా అర్థమయ్యేలా మంచి కలర్ఫుల్గా యాడ్ చేశారు. మిగతా క్రీపర్ వర్క్ అంతా ఆరెంజ్ కలర్ అవే తీసుకున్నారు. సో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఏంటంటే చాలా కలర్ఫుల్ శారీ. ఇది చాలా మోస్ట్లీ ఎక్కువ కలర్స్ని యూజ్ చేసిన శారీ. బేస్ మాత్రం మనం 2 కలర్స్గా చెప్పుకోవాలనుకుంటే శారీ అంతా బేస్ నేవీ బ్లూ, కాంట్రాస్ట్ పింక్. పైన బార్డర్ చూస్తే కనుక ఒక 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది విత్ గోల్డెన్ జరీ. కింద బార్డర్ మనకి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం పింక్ ఇచ్చి ఒక చిన్న లైన్ మాత్రం ఎక్స్ట్రాగా చిన్న చిన్న బుట్టీస్ లాంటివి తీసుకుని ఇది కూడా డార్క్ బ్లూ కలర్ హైలైట్ చేశారు. మిగతా అంతా కనుక డిఫరెంట్గా ఒక 3 బోర్డర్స్ లాగా కనిపిస్తుంది. ఒక 13 ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్ అన్నమాట. కింద బార్డర్ బిగ్ బార్డర్ కాన్సెప్టే కానీ ఒక్కోటి కొంచెం సైజు వేరియేషన్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు, గోల్డెన్ జరీ రౌండ్ సర్కిల్ టైప్ డిజైన్, పైన పీకాక్స్ ఇచ్చారు 2 సైజ్ బార్డర్స్లో. కాంట్రాస్ట్ పింక్ కలర్లో వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా అంతే మంచి పింక్ కలర్. మిగతా అంతా చూస్తే కనుక 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మంచి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే కూడా మంచి ప్యాటర్న్లో కుట్టించుకున్న శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి మీకు లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఒకసారి ఓవరాల్గా చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది చాలా డిఫరెంట్ డార్క్ కలర్ తీసుకున్నారండి. చాక్లెట్ బ్రౌన్, క్యారమెల్ కలర్, కాంట్రాస్ట్ వచ్చేసరికి మాత్రం డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది. శారీ అంతా అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో వచ్చిన డిజిటల్ ప్రింట్స్ ఏంటంటే మనకి చాలా బ్యూటిఫుల్ బర్డ్స్, పీకాక్స్ ఇలాంటివి తీసుకున్నారు. మిగతా అంతా ఇక్కడ పీకాక్ సంబంధించినదే డిజైన్ అంతా కనబడుతుంది. అలాంగ్ విత్ క్రీపర్ లీఫీ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్, పింక్ కలర్ ఇలాంటివి హైలైట్ చేస్తూ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా మాత్రం డార్క్ చాక్లెట్ కలర్. అండ్ దాంతోపాటుగా క్రీపర్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇదంతా గోల్డెన్ జరీ కూడా ఇచ్చారు. గోల్డెన్ జరీతో కూడా క్రీపర్ వర్క్ కనిపిస్తుంది. ఇలాగా ఒక మంచి కంచి పట్టులో మంచి కాంబినేషన్ చూస్తున్నాం మనం. డిఫరెంట్గా ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ విషయానికి వస్తే పైనేమో పర్పుల్ కలర్, కొంచెం 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. కింద మాత్రం మనకి ఆల్మోస్ట్ ఒక 14 ఇంచెస్ బిగ్ బార్డర్ ఇచ్చారు. దీంట్లో అయితే మనకి చాలా వేరియేషన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ ఏమో పీకాక్, మధ్యలోనేమో కడ్డీ. ఇలా ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉందండి. 2 డార్క్ కలర్స్ వస్తాయి. ఇక్కడ పళ్ళు చూస్తున్నాం. పళ్ళులో అంతా కూడా ఒక సీక్వెన్స్ టైప్ డిజైన్ లాగా కనబడుతుంది. అంటే డిఫరెంట్ బోర్డర్స్ లాగా ప్లాన్ చేసి దాంట్లో అంతా ఒక మ్యాంగో లీఫ్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. ఇది దీనికి మనం బ్లౌజ్ చూస్తే డార్క్ పర్పుల్ కలర్, మధ్యలో ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. మంచి వర్క్ చేయించుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే మనం ఇలాంటి డార్క్ కలర్స్ 2 డార్క్ కలర్ కాంబినేషన్ అనేది ఈ డిజిటల్ ప్రింట్స్లో కొంచెం తక్కువే వస్తుంటాయి. మనకి ఇక్కడ 2 మంచి డార్క్ కలర్స్, చాక్లెట్ కలర్ అనేది కొంచెం రేర్గా కూడా వస్తుంది. ఈ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సారీ మంచి పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్కి కాంట్రాస్ట్ పింక్ కలర్, టమాటో పింక్ కలర్ ఇచ్చారు. సారీ అంతా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి గ్రీన్ కలర్, లైట్ క్రీమ్ కలర్, ఆనియన్ పింక్ ఇలా లైట్ షేడ్స్, బ్లూ షేడ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా. ఇది బర్డ్ అనేది బ్లూ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మిగతా అంతా లోటస్ ఫ్లవర్స్, లీవ్స్ ఇలా అన్ని రకాల డిజైన్స్ డిజిటల్ ప్రింట్లో మనకి కనిపిస్తున్నాయి. దాంతోపాటుగానే గోల్డెన్ జరీ కొంచెం సెల్ఫ్ డిజైన్ లాగా కనబడుతూ ఉంటుంది. గోల్డెన్ జరీతో క్రీపర్ వర్క్. సో చాలా సారీస్లో చూసాము, అలానే వచ్చింది ఇందులో కూడా గోల్డెన్ జరీతో క్రీపర్ వర్క్ అనేది. తర్వాత కాంట్రాస్ట్ విషయానికి వస్తే కనుక పింక్ కలర్ కాంట్రాస్ట్లో పైన 4 ఇంచెస్ బార్డర్, కింద మాత్రం ఒక 13 to 14 ఇంచెస్ బిగ్ బార్డర్ ఉంటుంది. వేరియేషన్స్ 2 సైడ్స్ ఉంటాయి. మధ్యలోనేమో గోల్డెన్ జరీ కడ్డీ టైప్లో ఉంటుంది. ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉందండి. బిగ్ బార్డర్ కాన్సెప్ట్లో మంచి డార్క్ పర్పుల్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ శారీ. దీంట్లో మనకి ఏంటంటే బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ పింక్ కలర్లోనే వస్తుంది. టొమాటో పింక్ ఇది, అంటే కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది. దీంట్లో ఈ ఫ్లవర్ బంచెస్ అన్నీ కూడా మనం మధ్యలో చూడొచ్చు. 2 సైడ్స్ ఏమో కొంచెం సింపుల్ స్మాల్ డైమండ్ షేప్ డిజైన్ ఇస్తారు. ఇది పళ్ళు ప్లస్ బ్లౌజ్ చూస్తే పింక్ కలరే. 2 సైడ్స్ ఈ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది. మంచి వర్క్ కానీ ప్యాటర్న్లో కానీ కుట్టించుకుంటే ఇది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి. చాలా గ్రాండ్ లుక్ శారీస్ ఇవన్నీ. ఎందుకంటే డిజిటల్ ప్రింట్, కంచి పట్టులో బిగ్ బోర్డరు ఇవన్నీ మనకి చాలా ప్లస్ పాయింట్లో ఉంటాయి ఫంక్షన్ వేర్ కావాలనుకున్నప్పుడు. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి.
చూసారు కదా, ఈరోజు నేను ఈ కలెక్షన్ అంతా కూడా వై జంక్షన్ మూసాపేటలో ఉన్న ది చెన్నై సిల్క్స్ లోంచి చూపించాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మాకు మరొక షోరూమ్ కూడా ఉంది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో ఉంటుంది. ఎలాంటి కలెక్షన్ కొనాలనుకున్నా ఈజీగా దొరికేస్తుందండి. యాక్సెసరీస్, బ్యాగ్స్, ఇలా జ్యువెలరీ, సిల్వర్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి. కిడ్స్ వేర్, లేడీస్ వేర్, జెంట్స్ వేర్లో ఎథ్నిక్ వేర్, రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ఇలా అన్ని రకాలు దొరికే ఏకైక షోరూమ్ ది చెన్నై సిల్క్స్. తప్పకుండా ట్రై చేయండి. షాపింగ్ చేస్తే మళ్ళీ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.